ఆదోని శివారు పర్వతాపురం పురపాలక ప్రాథమిక పాఠశాలలో భారీ ప్రమాదం తప్పింది. శిథిలావస్థకు చేరిన పాత భవనం సన్షెడ్ సోమవారం ఒక్కసారిగా కూలిపోవడంతో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు భయానికి గురయ్యారు. ఈ ఘటన జరిగిన సమయంలో పాఠశాలలో లేకపోవడంతో విద్యార్థులు ఎలాంటి ప్రమాదం జరగలేదు. స్కూల్ భవనం ప్రమాదకరంగా మారిన విషయాన్ని గుర్తించిన ఉపాధ్యాయులు ముందుగానే ఒక తెర ఏర్పాటు చేశారు. పాత భవనంలోని తరగతులను నిలిపివేసి పక్కనే ఉన్న గదుల్లోనే బోధన కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులకు ముందే చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు. పర్వతపురం 16వ వార్డులో ఉండే పర్వతపురం గ్రామంలో ఆ జెడ్పీ స్కూల్ ఏదైతే ఉందో మున్సిపల్ స్కూలు, అది బిల్డింగ్ వచ్చేసి శిథిలావస్థకు చెందింది. అది ఒక నెల ముందుగానే మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాను యాజ్ ఏ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా. అయినా కూడా విద్యాధికారులు కావచ్చు, మున్సిపల్ అధికారులు కావచ్చు నిర్లక్ష్యం వహించారు. మొన్న సోమవారం నాడు స్కూల్ వదిలిన తర్వాత 200 మంది పిల్లలు ఉన్నారు అక్కడ. స్కూల్ వదిలిన తర్వాత 5 గంటల ప్రాంతంలో ఆ పాక్షికంగా సన్షెడ్లో అవన్నీ కింద పడడం జరిగింది. అదే స్కూల్ టైంలో జరిగితే ప్రాణాపాయం జరిగే పరిస్థితి కూడా ఉండేది. ఈ విషయం మీద మేము ఒక నెల ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా అధికారులు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి మేము కర్నూలు డిఈఓ సార్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. నిర్ణయం ఏదైనా స్కూల్ పిల్లలకి కలిగించడమా చేయాలని మేము అధికారులను కోరుతున్నాము. 16వ వార్డు పర్వతాపురం స్కూల్ అంతస్తుల వ్యవస్థకు చేరి మొన్న సోమవారం రోజు పడిపోయింది. దాంట్లో సుమారుగా 170 మంది పిల్లలు చదువుతున్నారు. స్కూల్లో పిల్లలు ఉన్నప్పుడు పడింటే చాలా పెద్ద ప్రమాదమే జరిగేది. అది పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత అది పడిపోయింది కాబట్టి ఏం కాలేదు. ఇప్పుడు పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది ఉంది. దీనికి మన సార్ వాళ్ళు స్పందించి స్కూల్ని తొందరగా